ఈ ఎండలకి ఏం తాగాలా అని ఆలోచించనే సరిపోతుందండి. ఈ రోజైతే ఎండ మామూలుగా లేదు. ఇరగదీసేసిందనమాట. మా లడ్డుగాడు స్కూలుకి పోయిండు గదా! ఇంక స్కూలు నుంచి బయటకొచ్చేసరికే షర్టు మొత్తం ముద్ద ముద్దగా చెమటతో తడిచిపోయింది. ఇంక తలలో ఇంచి కూడా చెమటలు గారినియనమాట. ఉప్పు పేలింది అంటారు చూడండి. మొఖం మీదగా తెల్ల చారలొస్తాయి. షర్టు మీద అలాగా. అలా వచ్చేసినియనమాట. అంత ఎండ కాసిందండి పాపం. ఇంక మంచినీళ్ళు తాగేదానికి కూడా ఎక్కడ టైం ఉంది. ఇంక ఎగ్జామ్ రాస్తున్నాడు గదా! అసలు ఖాళీ లేదు పాపం. ఇంక మంచినీళ్ళు కూడా తాగలేదంట. వాడిని చూడంగానే వాళ్ళ డాడీకి మనసు ఎటో అయిపోయింది. ఇంక ఎమ్మటే ఎళ్లి ఇంక 2 బాటిల్ కొబ్బరి నీళ్ళైతే తీసుకొచ్చిండు. కొంచెం అంటే కొంచెం అన్నం తినిండు పాపం బిడ్డ. ఇంకా ఒక గ్లాస్ నిండుగా టెంకాయ నీళ్ళైతే తాగేసి నిద్రపోయిండు. ఇంక నిద్ర లేయంగానే ఇలాగ టెంకాయ నీళ్ళైతే ఇచ్చేస్తున్నాననమాట మళ్ళీ గూడాను. ఇంకా వాడితో పాటు వాళ్ళ డాడీకి మధ్యాహ్నం మజ్జిగ చేసి పెట్టున్నాను. ఒక గ్లాస్ నిండుగా వాళ్ళ డాడీకి మజ్జిగ ఇచ్చేసాననమాట. ఇంక "నువ్వేం తాగుతున్నావక్క" అంటారా, నేను ఇక్కడైతే సబ్జా గింజలేసుకొని సోడా చేసుకున్నానండి. డీమార్ట్ ఎళ్ళిన ప్రతిసారి గూడా ఒక 4 బాటిల్ సోడా బాటిల్ తెచ్చుకుంటాననమాట. ఇలాంటప్పుడు ఇంక చక్కగా సోడా చేసుకొని తాగేస్తాను. హాయిగా అనిపిచ్చిందనమాట కడుపులో అయితే మటుకు. భలే బెస్ట్ అనిపిచ్చిందండి ఈరోజైతే ఎండకి.